असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा मृतंगमय. ओम शांति शांति శాంతి శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కట లగ్నం, సింహ లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుస్సు లగ్నం, మకరం, కుంభం, మీనం, 12 లగ్నాలు. ఈరోజున గురువుకు వచ్చిన ఆధిపత్యాలను బట్టి గురువు యొక్క కారక ప్లస్లో కనుక ఏ గ్రహాలు ఉంటే బాగా అవి అనుకూలిస్తాయి, కలిసి వస్తాయని చెప్పుకున్నాం. గురువు ఆధిపత్యాలను బట్టి ఆధిపత్యం ఇక్కడ గురువునే తీసుకుంటున్నాం. శనిని తీసుకోవట్లేదు, కుజుని తీసుకోవట్లేదు, చంద్రుని ఎవరు తీసుకోవాలి, గురువునే తీసుకుంటాం. ది మెజెస్టిక్ ప్లానెట్. ఇప్పుడు మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నానికి గురువుకి ఆధిపత్యాలు వచ్చినాయి. భాగ్యాధిపత్యం వచ్చింది, వ్యయాధిపత్యం వచ్చింది. భాగ్యానికి కారకుడు గురువే కాబట్టి గురువునే తీసుకుంటాం. వ్యయానికి కారకుడు ఎవరు? శని. కాబట్టి ఈ మేషలగ్న జాతకులకి గురువు కనుక 2, 5, 9, 11లో ఉన్నా, లేదా శని కూడా 2, 5, 9, 11లో ఉన్నప్పుడు అవి మంచి ఫలితాలు ఇస్తాయి. వాటి దశలు బాగుంటాయి, వాటి లెవెల్స్ బాగుంటాయి, అంతర్దశలు కూడా బాగుంటాయి, మహాదశలు కూడా బాగుంటాయి. కారక ప్లస్ అయినా కూడా గురువు ఇక్కడ యోగాన్ని ఇస్తాడు. మేషలగ్నానికి ఒక్కరించిన గురువు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు. శని కూడా అంతే మాట. మేషగ్న జాతకులకి 2లో ఉన్నా, 5లో ఉన్నా, 9లో ఉన్నా, 11లో ఉన్నా శని మహాదశ మంచి రాజయోగాన్ని ఇస్తుంది. శని వక్రిస్తే ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి. మేషలగ్నం అయిపోయింది. మరి వృషభ లగ్నం తీసుకోండి. వృషభ లగ్నానికి గురువుకి ఆధిపత్యాలు వచ్చినాయి. 8, 11 వచ్చినాయి. 8 అంటే శని కారకత్వం, 11 అంటే గురువుది కారకత్వం. ఇక్కడ కూడా అంతే. వృషభ లగ్న జాతకులు ఎవరైనా సరే కూడా మీకు శని కానీ గురువు కానీ మీకు మీ జన్మలగ్నానికి 2, 5, 9, 11లో ఉంటే మంచి యోగాన్ని ఇస్తుంది. వాళ్ళిద్దరికి కలిసి ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది ఎక్కడైనా సరే. ఇలా వచ్చి కాంబినేషను ఇది వృషభ లగ్నానికి కానీ మేష లగ్నానికి శని గురువులు కలిసి ఉంటే ఇంకా గొప్ప యోగం. అది ఎక్కడ కలిసి ఉండాలి? వీళ్ళు 2, 5, 9, 11లో ఉండాలి గురువు కారక ప్లేసుల్లో. ఎందుకని మేషానికి గురువు ఆధిపత్యాలు 9, 12 వచ్చినాయి కాబట్టి, 9కి కారకుడు గురువు కాబట్టి, శని 12కి కారకుడు కాబట్టి, ఈ శని కానీ గురువు కానీ లగ్నం నుంచి 2, 5, 9, 11లో ఉంటే గొప్ప రాజయోగం. అట్లాగే మిథున లగ్నం తీసుకోండి. మిథున లగ్నానికి గురువుకి ఆధిపత్యాలు వచ్చినాయి. 7 వచ్చినాయి. సప్తమాధిపత్యం, దశమాధిపత్యం. సప్తమానికి కారకుడు శుక్రుడు, దశమానికి బుధుడు కారకుడు. అంటే మిథున లగ్న జాతకులకి ఎవరికైనా సరే బుధుడు కానీ శుక్రుడు కానీ, సప్తమానికి శుక్రుడే కారకుడు, దశమానికి బుధుడు కాబట్టి మిథున లగ్న జాతకులకి 2, 5, 9, 11లో శుక్రుడు ఉన్నా, బుధుడు ఉన్నా మంచి రాజయోగం. అది ఆ శుక్ర మహాదశ మంచి ఫలితాలు ఇస్తుంది, బుధ మహాదశ మంచి ఫలితాలు ఇస్తుంది. అందుకనే విశేషించి మిథున లగ్నానికి పంచమంలో బుధుడు శుక్రుడు కలిస్తే గొప్ప రాజయోగం. అది అలాగే బుధ శుక్రులు 2లో కలిసి ఉన్నా, 5లో ఉన్నా, 9 భాగ్యస్థానంలో ఉన్నా మిథున లగ్నానికి లేదా లాభస్థానంలో ఉన్నా కూడా గొప్ప రాజయోగం. అది ఇట్లాంటి చార్ట్స్ మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన పని కూడా లేదు. ఇలా ఒక పాయింట్ కనెక్ట్ అయితే చాలు, ఆ జాతకం బాగుంటుంది. ఎందుకు ఇక్కడ బుధుడు శుక్రుడు తీసుకున్నామంటే మిథున లగ్నానికి సప్తమాధిపతి గురువు కాబట్టి, సప్తమానికి శుక్రుడే కారకుడు కాబట్టి, అటువంటి శుక్రుడిని గురువు యొక్క కారక ప్లేసుల్లో పెడుతున్నాం. అలాగే దశమాధిపతి గురువు అయ్యాడు కాబట్టి, దశమానికి కారకుడే బుధుడు కాబట్టి, అలాంటి బుధుడిని ఈ గురువు యొక్క కారక ప్లేసులో పెడుతున్నాం. అసెంబ్లింగ్ ఇది, అంతమించి ఏం లేదు. తర్వాత కర్కాటక లగ్నం. ఈ లగ్నానికి షష్ఠాధిపత్యం వచ్చింది, గురువుకి భాగ్యాధిపత్యం వచ్చింది. ఈ వీడియోలో మనం గురువుని తీసుకొనే చెప్పుకుంటున్నామండి. గురువు ఆధిపత్యాలను బట్టి వేరే గ్రహాల ఆధిపత్యాలు మనం తీసుకోవట్లేదు. మీరు మళ్ళీ శని ఆధిపత్యాలు చూడబాకండి, కుజుడికి ఆధిపత్యాలు ఇలా చూడక గురువు మాత్రమే చూడండి. అలాగే ఈ కర్కట లగ్నానికి గురువుకి ఆధిపత్యాలు వచ్చినాయి. 6th లార్డ్షిప్ వచ్చింది, భాగ్యాధిపత్యం వచ్చింది. ఇక్కడ అంతే. ఈ లగ్నానికి కూడా షష్ఠానికి కారకుడు ఎవరు? కుజుడే కాబట్టి ఈ కర్కట లగ్న జాతకులకి కుజుడు 2, 5, 9, 11లో ఉన్నా, లేదా గురువు అయినా సరే 2, 5, 9, 11 ఉన్నప్పుడు దశలు కానీ అంతర్దశలు కానీ మంచి రాజయోగాన్ని ఇస్తాయి.
వీటి యొక్క మెచ్యూర్ లెవెల్స్ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ పాయింట్ని. సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నానికి గురువుకి పంచమాధిపత్యం, అష్టమాధిపత్యం వచ్చింది. ఇక్కడ అంతే. సింహలగ్నానికి పంచమ గురువు కాబట్టి కారకుడు గురువు అయ్యాడు. అష్టమ అంటే శని కాబట్టి కారక గురువు ఆధిపత్యాలకి. ఈ సింహలగ్నానికి గురువు కానీ శని కానీ సింహలగ్న జాతకులకి 2, 5, 9, 11 గొప్ప రాజయోగం. సింహలగ్న జాతకులకి శని గురువు కలిసి ఉన్న శని కానీ గురువు కానీ మీకు 2, 5, 9, 11 ఉన్నప్పుడు వీళ్ళు అఖండ రాజయోగులు. అఖండే ఏది చేసే సక్సెస్ అయ్యాడు జీవితానికి. సుపీరియర్ పొజిషన్స్ ఒకటి, సుపీరియర్ పొజిషన్స్ అనమాట. కన్యాలగ్నం తీసుకోండి. గురువుకి 4th లార్డ్షిప్ వచ్చింది, 7th లార్డ్షిప్ వచ్చింది. 4th కారక ఎవరు? చంద్రుడు. 7th శుక్రుడే. మళ్ళీ కన్యాలగ్న జాతకులు ఎవరికైనా సరే కూడా మీ చంద్రుడు కానీ మీ శుక్రుడు కానీ, ఎందుకని 4th లార్డ్షిప్ గురువుకి వచ్చింది కాబట్టి, ఆ 4th ప్లేస్ చంద్రుడి కారక కాబట్టి, 7th లార్డ్షిప్ కారక ఫర్ శుక్ర కాబట్టి, ఈ కన్యాలగ్న జాతకులకి చంద్రుడు కానీ శుక్రుడు కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళైనా ఇద్దరైనా సరే, ఇద్దరు కలిసినా సరే, ఈ లగ్నానికి కన్యాలగ్నానికి 2, 5, 9, 11 ఉంటాయి. గొప్ప రాజయోగం. కన్యాలగ్నం 2 అంటే తులారాశి, 5 అంటే మకర రాశి. మకర రాశిలో చంద్రుడు శివుడు కలిసి గొప్ప రాజయోగం. అది భాగ్యస్థానం వృషభ రాశి, లాభస్థానం అంటే కన్యా రాశి. మరి తులాలగ్నం తీసుకోండి. తులాలగ్నానికి గురువు ఆధిపత్యాలు 3, 6 వచ్చింది. 3, 6కి కారకారం మీకు తెలుసు వీడు కాబట్టి తులాలగ్న జాతకులకి చూడండి. చాలా మంది జాతకుల్లో తులాలగ్నానికి 2లో వీడు యోగాన్ని ఇస్తుంటాడు. అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సెకండ్ లార్డ్ ఓన్ ప్లేస్లో కూడా యోగాన్ని ఇస్తాడు. ఓన్ ప్లేస్లో ప్లానెట్లు మనం ఒకప్పుడు చెప్పుకోం కొన్ని థియరీస్లో మంచి ఫలితాలు ఇవ్వండి, కానీ ఇట్లాంటి విషయాలు ఇస్తాయి మనం. తులాలగ్నానికి ఎవరికైనా పీడు 2లో ఉన్నా, తులాలగ్నానికి 5లో ఉన్నా, 9లో ఉన్నా, పీడు 11లో ఉన్నా కూడా సింహరాశిలో ఇటువంటి పీడు మంచి యోగాన్ని ఇస్తాడు. పీడు యొక్క లెవెల్స్ మంచి ఫలితాలు ఇస్తాయి. పీ దశ బాగుంటుంది. మరి వృశ్చిక లగ్నం అంటే గురువు ఆధిపత్యాలు 2, 5 వచ్చింది. గురువు ఇట్సెల్ఫ్ కారకాలు. ఇది 2 ఉన్నా గురువుదే కారక, 5 ఉన్నా గురువుదే కారక. కాబట్టి వృశ్చిక లగ్న జాతకులకి అదృష్టం ఎక్కడ పడుతుందంటే, బాగా మీకు కనుక మీ గురువు 2లో ఉన్నా, 5లో ఉన్నా, ధనుసులో ఉన్నా, మీనంలో ఉన్నా, ఉచ్చ భాగ్యస్థానం కర్కాటకంలో ఉన్నా, లాభస్థానం కన్యలో ఉన్నా కూడా, అది విరుద్ధి రాశి అయినా కూడా వృశ్చిక లగ్న జాతక గురువు లాభంలో యోగాన్ని ఇస్తాడు. ధనుసు లగ్నం తీసుకోండి. ధనుసు లగ్నానికి లగ్నాధిపతే గురువు అయినాడు. 4th లార్డే గురువు అయినాడు కాబట్టి లగ్నకారకుడు రవి, 4th కారకుడు చంద్రుడు కాబట్టి ధనులగ్న జాతకులు ఈ భూలోకంలోనే భూమిపైన గొప్ప అదృష్టవంతులు అండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన గురువు కారకత్వం, గురువు యొక్క ఆధిపత్యాలకి రవిచంద్ర కారకులు అనమాట. ఇట్లాంటి గొప్ప యోగం ఈ లగ్నానికే పడుతుంది. అంతే కదా. అందుకనే ధనుసులో ఉన్న గ్రహాలు, ధనుసు రాశిలో పుట్టిన, ధనుసు లగ్నంలో పుట్టిన వీళ్ళు గొప్ప జాతకులు అవుతారు. చాలా మంది ధనుసులో గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఈ ధనుసు లగ్నానికి మీ రవి కానీ చంద్రుడు కానీ ఇద్దరు కలిసి ఉన్న వీడిగా ఉన్నా సరే, వీళ్ళు కనుక ఈ ధనుసు లగ్నానికి 2 మకరంలో ఉన్నా, 5 మేషంలో ఉన్నా, 9 సింహరాశిలో ఉన్నా, 11 తులారాశిలో ఉన్నా గొప్ప రాజయోగాన్ని ఇస్తారు. మరి మకర లగ్నం తీసుకోండి. మకర లగ్నానికి ఏమాధిపత్యాలు వచ్చినాయి? 3 వచ్చింది, 12 వచ్చింది గురువుకి. 3 అంటే పీడికి ఆధిపత్యం కారకాది, 12 శనికి. అంటే ఏంటి? మకర లగ్న జాతకులకి శని కుజులు ఇద్దరు కూడా, శని కానీ వీడు కానీ సరే కలిసి ఉన్నా కానీ ఈ లగ్నానికి 2లో ఉన్న వాళ్ళు 5లో ఉన్నా, 9లో ఉన్నా, 11లో గొప్ప రాజయోగాన్ని ఇస్తారు. రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకరానికి వ్యయాధిపత్యం అంటే గురువుకి శని కారక కాబట్టి శని కానీ, తృతీయాధిపత్యం కాబట్టి పీడు కారక కాబట్టి ఈ పీడు కానీ శని కానీ మకర లగ్నానికి 2లో ఉన్నా, 5లో ఉన్నా, 9లో ఉన్నా, 11లోనూ మంచిది. 2 లేవంటే ఉపయోగం లేదు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఎక్కడో 3లో ఉన్నారు, 6లో ఉన్నారు కుదరదు. ఎలా తీసుకోవాలి? కుంభలగ్నం తీసుకుంటే కుంభలగ్నానికి ధనాధిపత్యం, లాభాధిపత్యం గురువుకి వచ్చింది కాబట్టి ఆయన కారకం వేసినాయి కాబట్టి కుంభలగ్న జాతకులకు కూడా చెప్తున్నాను.
మీకు 2లో గురువు ఉన్నా, 5లో ఉన్నా, 9లో ఉన్నా, 11లో గొప్ప రాజయోగాన్ని ఇస్తుంది. గురు దశలు బాగుంటాయి, గురువు కారకాలు బాగుంటాయి, గురువు యొక్క లెవెల్స్ బాగుంటాయి. ఈ కుంభకం జాతకులకి చూడండి, చిన్నప్పుడు 14 ఏళ్ళ వయసు నుంచి 20 ఏళ్ళ వయసు వరకు కూడా గురువు యొక్క బలం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి గురువు కనుక 2లో ఉన్నా, 5 మిథునంలో విరుద్ధ రాశి అనేది కూడా 5లో ఉన్నా, 9లో ఉన్న తులారాశిలో, 11 ధనుసులో ఉన్నా కూడా గొప్ప రాజయోగం జాతకులు మాట. మరి మేన్ లగ్నం తీసుకుంటే మేన్ లగ్నానికి లగ్నాధిపత్యం వచ్చింది, గురువుకి దశమాధిపత్యం వచ్చింది. లగ్నకారకుడే రవి కాబట్టి, దశమాధిపత్యం బుధ అయింది కాబట్టి కారకత్వం. మీన లగ్న జాతకులకి రవి బుధ కలుస్తున్న 2, 5, 9, 11లో, లేదా రవి కానీ బుధి కానీ 2, 5, 9, 11లో ఉన్న వీళ్ళు గొప్ప రాజయోగ జాతకులు. ఈ మీన లగ్న జాతకులకి విశేషించి 2లో మేషంలో రవి బుధ కలిసి ఉంటే గొప్ప యోగం ఇది. ఈ విధంగా గురువు యొక్క ఆధిపత్యాలను బట్టి ఆధిపత్యాలు ఏవైతే వచ్చినాయి గురువుకి, ఆధిపత్యాలకి కారకులు ఎవరో వాళ్ళు ఆ లగ్నాలకి గురువు యొక్క కారక లిస్టులో ఉండాలి. ఇది పాయింట్. ఈ వీడియో ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకుంటే కష్టం కాదు. ఇది లాజిక్ అంతే. ఇక్కడ లాజిక్ ఏం చెప్తుందంటే, మీరు ఏ లగ్నానికి పుట్టండి, మీరు పుట్టిన లగ్నానికి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ గురువు యొక్క ఆధిపత్యాలు రాసి పక్కన పెట్టుకోండి. మీరు సింహలగ్నంలో పుట్టారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పేపర్ పెన్ తీసుకొని సింహలగ్నానికి గురువుకి ఆధిపత్యాలు వచ్చింది, పంచమాధిపత్యం వచ్చింది, అష్టమాధిపత్యం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాయింట్, పంచమానికి కారకుడు ఎవరు, గురువే. అష్టమానికి శని. ఇప్పుడు ఈ గురువు కానీ శని కానీ మీ సింహలగ్నానికి 2లో ఉన్న, 5లో ఉన్న, 9లో ఉన్న, 11లో ఉన్న గొప్ప యోగం. ఎందుకు 2, 5, 9, 11 తీసుకోవాలి అంటే, గురువు యొక్క ఆధిపత్యాలకు మనం వీడియో చేస్తున్నాం కాబట్టి, గురువు యొక్క ఆధిపత్యం కాబట్టి, గురువు యొక్క కార్యక్రమాలని గ్రహాలు ఉండాలి. అన్ని లగ్నాలకు అంతే. ఇప్పుడు మే లగ్నం తీసుకున్నారు అనుకోండి, మే లగ్నానికి గురువు ఆధిపత్యాన్ని వచ్చి రాసి పెట్టుకోండి. గురువు లగ్నాధిపత్యం వచ్చింది, దశమాధిపత్యం వచ్చింది. లగ్నకారకుడు రవి కాబట్టి రవి, దశమకారకుడు గురువు కాబట్టి ఈ రవి బుద్ధులు మే లగ్నానికి 2, 5, 9, 11 గొప్ప రాజయోగాన్ని ఇస్తారు. సెల్ఫ్ అంతే. మీరు కూడా చెక్ చేసుకొని చూసుకోండి. ఇట్లాంటి ఈ యోగాలు మీకుంటే గ్రహాలు మీరు మంచి అదృష్టవంతుడు. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.